పిల్లలు చాలా బాగా లైక్ చేశారండి. కరెక్ట్. యా, కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ ద బిగ్ సక్సెస్. అంటే ఆగస్ట్ 15 ఇన్ని సినిమాల మధ్యలో వచ్చి బేసిక్గా చిన్న సినిమాలు ఎప్పుడు నలిగిపోతాయి, కానీ ఈ సినిమా మాత్రం ఏదో తొక్కితే పైకి లేస్తుంది అన్నట్టుగా మొత్తం పెద్ద హిట్ కింద నిలిచింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్. అలాగేం లేదు, ఇంకా నలుగుతుంది అక్కడ. లేపుతున్నాం దాని క్రెయిన్లు గీన్లు అన్ని వేసి షోస్ గీస్ అన్నీ పట్టుకుంటున్నాం అండి. యా, అయితే ఈరోజు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది కదా, సో దాని గురించి ఏం చెప్తారు ఆయన? వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి. యాక్చువల్లీ నేను ఆయన్ని సెకండ్ టైం థర్డ్ టైం కలవడం నేను. అంటే అంత ఆయన అంటే జనరల్లీ ఏంటంటే ద వే హీ రిసీవ్డ్ అస్ అండ్ ద వే హీ వాజ్ విత్ అస్ ఫర్ 20-25 minutes చాలా అంటే చాలా యాక్టివ్గా ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఏంటంటే దాని గురించి చాలా మెన్షన్ చేశారు ఆయన. లేదు ఆయన ఫ్రెండ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జోక్స్ అన్నీ కూడా ఆయనకి చెప్పారో అవన్నీ కూడా ఆయన రిపీట్ చేస్తూ డైరెక్టర్ గారితో అసలు ఆ సీన్ బాగుందంట కదా, ఈ సీన్ బాగుందంట కదా అని చెప్పి ద వే ఆయన అడుగుతుంటే నాకు అనిపించింది, అబ్బా అంటే చాలా ఈయనకి ఎంటర్టైన్మెంట్ మీద చాలా ఇష్టం అండ్ ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన అని చెప్పి. అండ్ ఆ 25 నిమిషాలు కూడా చాలా ఆహ్లాదంగా చాలా ఒక ఏమంటామండి అంటే ఎన్టీఆర్ గారు అంటే మా అందరికీ ఒక చాలా పెద్ద హీరో కదా ఆయన. అట్లా కాకుండా వెళ్ళిన ఒక 5 నిమిషాల్లోనే నేను చాలా ఫ్రీ అయ్యాను, బాడీ కానీ ఇవన్నీ కూడా. అంటే హీ మూవ్డ్ విత్ అస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఒక లవ్ అండ్ అఫెక్షన్స్తో మూవ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. డైరెక్టర్ గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి దీంట్లో మెయిన్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ని ఎవరు కొట్టలేదని చూపించారు. ఆయనకేమో బాలకృష్ణ గారిని చూపించారు. చివరిలోనేమో కొట్టిన ఒకడు ఉన్నాడు చితగొట్టేసాడని చెప్పి చిరంజీవి గారిని చూపించారు. సో అక్కడ అంటే ఏంటి ఒక క్యాస్ట్లు చూపించకుండా క్లాష్ అనేది చూపించారు కదా. సో ఆ చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ క్లాషెస్ మీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసినాయా, లేదంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ కింద చూడాలండి, అది ఇద్దరు హీరోల మధ్య గొడవ కింద చూడొద్దు మీరు. యాక్చువల్గా ఆ సినిమా ఆ టైంలో అలా ఆడింది, అంతేగాని మేము పెట్టింది కదా. అంతేగాని దీన్ని కూడా నేనేదో మంచి కదా అసలు బియాండ్ ద లెవెల్ క్యాస్ట్ల గురించి లేచి చెప్పేమనుకుంటే అసలు ఈ యాంగిల్ అంతేనండి. అందులో మీరు ఇద్దరు హీరోల గురించి చూడొద్దని ఇద్దరు మిత్రులు కదా అది. వాసు గారు